ఇక డీజేలు, మైకులు, డెక్కులు వీటిని ఆపేవాళ్ళే లేరు. ఇది ముఖ్యంగా నాలాంటి మిడిల్ ఏజ్ మధ్యస్థ వయస్కులకి సంబంధించి చాలా ఛాలెంజింగ్‌గా ఉన్నది. ఇక చూసుకున్నప్పుడు పిల్లలు, వృద్ధులు, పేషెంట్స్‌కి సంబంధించి తలకమించిన భారంగా, తలకమించిన సమస్యగా ఇలా తయారైనట్టు కూర్చుంది. ఇప్పటికే చెప్పినట్టుగా రకరకాల ఆరోగ్య సమస్యలకి ఇది దారితీస్తున్నటువంటి సమస్యని. అది వినికిడి సమస్యలు, కర్ణబేరు పెరిగిపోవటం, శారీరక, మానసిక సమస్యల్లో కూడా నెట్టివేయబడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మానవ సమాజానికి సంబంధించి ఛాలెంజింగ్‌గా తయారని నేను ఈ మతం, ఆ మతం అంటలా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు, జైన్ పెళ్ళిళ్ళు, పేరంటాలకి. అదేం డీజేలు, అయేం మైకులు, అయేం డెక్కులు. మరి ఒక కమిటీనైనా వేయాలి. ఆ కమిటీ వేసి జిల్లా స్థాయిలో ఖచ్చితంగా ఈ సౌండ్ పొల్యూషన్ మీద అసలు నాలాంటి వాళ్ళు తట్టుకోవడం కష్టంగా ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు, పేషెంట్స్కి సంబంధించి ఒకవేళ ఏమైనా చనిపోతే ఎవరు బాధ్యులు? ఎవరి ఆనందాన్ని ఎవరు కాదనరు. ఎవరి ఆనందాన్ని, వాళ్ళ ఆనందం గురించి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. భారత రాజ్యాంగం కూడా అదే చెప్పింది. సో నువ్వు ఆనందంగా ఉండొచ్చు, నీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. అంతే తప్పితే ఎదుటి వాళ్ళ హక్కుల్ని భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు. ముఖ్యంగా ఈ సౌండ్ పొల్యూషన్లో ఇది ప్రధానంగా మనకు కనపడతా ఉంది. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. సో నేను డిస్క్రిప్షన్లో కూడా మరింత సమాచారం రాస్తాను. ఈ సమస్యను అధిగమించాలి. ఖచ్చితంగా సైలెన్సర్, బండ్లకు కూడా సైలెన్సర్లు పెట్టాలి. ఫ్యాక్టరీలకు సంబంధించి సైంటిస్టులు కూడా ఆలోచన చేయాలి. ఆ సౌండ్స్ మనుషులు చెవులను తాకి కర్ణబేరి చెవిటి వాళ్ళు కాకుండా ఉండేటువంటి మెషినరీస్ రావాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ప్రధానంగా ఊర్లలో రెగ్యులర్గా వినిపించేది. పట్టణాల్లో, సిటీల్లో, నగరాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ మైకులతోని అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి, నాకు ఈ మతం ఎక్కువ, ఈ మతం తక్కువ లేదు, నేను నా కోణంలో తటస్థంగా ఉండి అన్ని ప్రాంతాలకి తటస్థంగా ఉండి పబ్లిక్ హెల్త్ కాన్సెప్ట్లో, పబ్లిక్ హెల్త్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఆ ఉద్దేశంతో వాళ్ళ ప్రయోజనాల కోసం నేను మాట్లాడుతూ ఉన్నానని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక విపరీతమైన శబ్దాల వల్ల దీనివల్ల ఏమవుతోంది, మైకులు, డీజేలు పెడితే అసలు నేనైతే మా ఇంటి దగ్గర కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు ఫోన్లు చేసుకునే పరిస్థితే లేదు అన్ని రోజులు. ఇక ఆ పండగ ఈ పండగ అంటే వారికి కోపం వస్తే కోపం వస్తుంది, కానీ వాస్తవాలు అవి. ఆ పండగలు ఏమైనా ఒక్కరోజు ఉండేవి కావు. మరి ఇక అదేం పర్మిషన్స్ అబ్బేందో మరి. ఎవరికో కోపం, ఎవరికో ఓట్లు రావట. మరి ప్రజల్ని ఇబ్బంది పెడితే ఓట్లు వస్తాయి ఆ వీళ్ళకి. పాఠశాల, స్కూల్స్ నడిచే పరిస్థితి లేదు. సో ఇది మానసిక ఆందోళనకు గురి చేస్తూ ఉంది, ఒత్తిడిని గురి చేస్తూ ఉంది. మానసిక ఆరోగ్యం మీద కూడా ఇది ప్రభావం గురి చేస్తూ ఉంది. సౌండ్ పొల్యూషన్, శబ్ద కాలుష్యం, ధ్వని కాలుష్యం ఇది భౌతికంగా, శారీరకంగా కూడా నష్టాన్ని కలగజేస్తుంది. ఏ విధంగా అంటే ఇది అధిక శబ్దం అత్యంత హానికరమైంది అనేది చెవులలోకి సౌండ్స్ ఎక్కువ పోయినప్పుడు అది తాత్కాలికంగా నష్టం జరగవచ్చు, దీర్ఘకాలికంగా నష్టం జరగవచ్చు. ఆ విధంగా అతను తాత్కాలికంగా వినికిడి శక్తిని కోల్పోవచ్చు, లాంగ్ రన్లో కూడా వినికిడి శక్తిని కోల్పోయే పరిస్థితి ఉన్నది. దీన్ని మెడికల్ పరిభాషలో, ఎన్విరాన్మెంటల్ పరిభాషలో టెంపరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్ అంటారు, టీటీఎస్. దీంతో బాధపడుతున్న వ్యక్తులు తక్కువ శబ్దాలను కూడా గుర్తించలేరు. అంటే వాళ్ళ కర్ణబేరి లెవెల్స్ అట్లా పడిపోతాయి, వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. బహిర్గతమైన ఒక నెలలోపు దీన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి మెడికల్ సైన్స్కి, డాక్టర్స్కి అందుకునే స్తోమత లేకపోతే ఇంతే సంగతులు. సెవిటి మేళం లాగానే ఉంటుంది, సౌండ్ ఇంజనీర్ లాగా ఉంటుంది ఇది సినిమాల లాగా. సో కొన్ని ముఖ్యంగా ఇప్పుడు ఆ మతం వాళ్ళు అనుకోండి, వాళ్ళు హిందూ మతం అనుకోండి, హిందూ మతం ఇళ్ళ చుట్టూనే కదా వాళ్ళు మండపాలు కట్టేది. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళే గుండె హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి కొన్ని సంఘటనలో మనం తీసుకున్నప్పుడు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. క్రిస్టియన్స్ అంటే వాళ్ళ సర్కిల్లోనే ప్రేయర్స్ సెమీ క్రిస్మస్లో డెవలప్ పెడతారు, వాళ్ళ సమూహాలకు సంబంధించి నష్టం చేస్తారు. ముస్లిమ్స్ అంటే వాళ్ళ మసీదు వాళ్ళే వస్తుంటారు. ఇట్లా వారి మతం వాళ్ళని వాళ్ళు చంపుకోకూడదు కదా. పబ్లిక్ ఇంట్రెస్ట్ చాలా ప్రధానమైంది. నేనేం చెప్తున్నానంటే ఇందులో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సౌండ్ పొల్యూషన్కి సంబంధించి ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. సౌండ్ పొల్యూషన్ అసలు పోలీసులు చోద్యం చూస్తున్నారు. సౌండ్ పొల్యూషన్ సిస్టమ్ కానీ, ఆ డిపార్ట్మెంట్లు కానీ అసలు ఆ పోస్టులు భర్తీ చేసే దిక్కు లేదు. అదేదో ఆ ఉద్యోగాలు చేసేటోళ్ళు కూడా ఎక్కడన్నా ఒకటి మీద ఫైన్ వేసినట్టుగా లేదు. మరి ఎటువైపు పోతుందో వ్యవస్థ అర్థం కాదు. ఎవరి ప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేస్తున్నారో అసలు అర్థం కాదు. ఈ పర్యావరణ నియమాలు 1999 దాని ప్రకారం చూసుకున్నప్పుడు శబ్దం అనేది, ధ్వని అనేది 125 డెసిబుల్స్ మట్టుకి ఓకే. అది దాటితే అది లేనిపోని హానికరమైనటువంటి పరిస్థితులకు నెట్టేయబడుతుంది. ఇట్లాంటి పరిస్థితులు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది జనరల్గా మెడికల్ సైన్సు లేకపోతే దానికి సంబంధించినటువంటి మానవుని సంబంధించి తీసుకున్నప్పుడు, కర్ణబేరికి సంబంధించి
జనరల్గా అయితే 125 వాళ్ళు పెట్టాలి, కానీ అది ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు అది కూడా నిషేధించాల్సిందే. 85 డెసిబిల్స్ కంటే ఎక్కువ సౌండ్స్ వినపడితే వాళ్ళు చెవిటి మేళం లాగా తయారవుతారు. సాధారణ సంభాషణ 60 డెసిబిల్స్లో జరుగుతుంది. సో ఇది జెట్ టేక్ ఆఫ్ 175 డెసిబిల్స్. సో శబ్ద కాలుష్యానికి అనేక సమస్యలు దారితీస్తూ ఉన్నాయి. సో ఇందులో ప్రధానమైంది భారీ పరిశ్రమలు కానీ, కర్మాగారాలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, విమానాలు అవి గాలిలో వెళ్తాయి, ఫ్యాక్టరీలు ఊరు బయట ఉంటాయి. భవన నిర్మాణం జరిగేటప్పుడు అప్పుడు కూడా వస్తుంటుంది లౌడ్ స్పీకర్లు, పటాకులు, బాణసంచాల పేరుతోని. సో దీంతో పాటు మిక్సర్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు వీటికి సంబంధించి ఆ టీవీ అక్కడ పోను మిగిలినది 5-10 నిమిషాల వరకే. ఇక మిగిలిన వాటికి సంబంధించి టీవీలకు సంబంధించి కూడా ఎవడింటి బయటికి వాడు వినపడేటలాగా పెట్టుకోవాలి. వాడేదో భారత రాజ్యాంగం వాడికి హక్కు కల్పించినట్టుగా ఎదుటి నిద్రపోకుండా అర్ధరాత్రి దాకా టీవీలు పెట్టడం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే పెద్ద సమస్య ఉండదు, ఎవడింటి పెట్టుకోవడం కొంచెం విశాలంగా ఉంటుంది కాబట్టి. ఇక పట్టణ ప్రాంతాల్లో బాత్రూమ్ దొడ్లు, లెట్రిన్ దొడ్లు, అటాచ్డ్ బాత్రూమ్, లెట్రిన్ ఉన్నట్టుగా ఉంటుంటాయి. ఇంకా ఆడ చూడాలి, చూసుకొని ఆ సామిరంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇందుకోసం వీటి వల్ల అనేక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఎనికిడి సమస్య కావచ్చు, 2 చెవిలో దిబ్బిడి పెట్టినట్టు గుండం కావచ్చు, 3వది నిద్ర సమస్యలు కావచ్చు, 4వది ఐబీపీ, 5వది వాడు ఏం చెప్తున్నా మనకి అర్థం కాదు, మనం చెప్పింది వాడు ఎట్లా రియాక్ట్ అయింది అర్థం కాదు. అందుకోసం ఎనికిడికి సంబంధించినటువంటి ఇతర సమాచార సమస్యలు కూడా ఉంటాయి. అందుకోసం ధ్వని కాలుష్యం మీద ఖచ్చితంగా దాని మీద చట్టాలు తీసి ఉన్నా వాటిని అమలు చేయట్లేదు. ముఖ్యంగా డీజేలు, మైకులు, లేకపోతే డీజేలు, మైకులు, డెక్కులు వీటికి సంబంధించి చాలా ప్రధానమైనటువంటి సమస్యను మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ సమాజంలో కానీ, భారతదేశంలో కానీ వీటి మీద ఉక్కుపాదం మోపితే తప్ప ఎవడు పెట్టుకోమన్నాడు? అసలు పర్మిషన్ ఇవ్వాలి, ప్రతిదానికి పర్మిషన్ ఇవ్వాలి. అసలు డీజేలు, మైకులు ఉపాధి పొందేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సంబంధించినటువంటి డిఎస్పీ ఆఫీస్కి ఖచ్చితంగా వాళ్ళు ఆ నెలలో చేసినటువంటి కార్యక్రమాలు లిస్ట్ ఇవ్వాలి. దాన్ని ఉపాధి అందరూ బతకాలని కోరుకుంటాను తప్పితే మీరు బతకడం కోసం మీది డీజే కాడికి అందరు రావాలని చెప్పేసి గుండెలు ఎదిరేలాగా నేను కూర్చున్న కుర్చీలు కదులుతూ ఉన్నాయి. ఈ డెసిబుల్స్, ఈ సౌండ్ సిస్టానికి సంబంధించి ఎవరితో చెప్పాలి? ఎక్కడున్నారు ఈ ఎన్విరాన్మెంటల్ అధికారులు? ఎక్కడ గాడిదలు కాస్తూ ఉన్నారు? పొల్యూషన్కి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ గాడిదలు కాస్తూ ఉన్నారు? ముఖ్యంగా సౌండ్ పొల్యూషన్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్విరాన్మెంటల్ శాఖలకు సంబంధించి ఏం గాడిదలు కాస్తూ ఉన్నాయి? నెలకి 30 రోజులు గాంగ్లోనే జీతాల మీద జీతాలు, ప్రజలు రూపాయి ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినూనె మీద, కిరసనాల మీద, వీటన్నిటి మీద పరోక్ష పన్నులు కడతా ఉంటే తిని కూర్చున్నటువంటి అధికారులు ఏదైతే ఉన్నారో, కొద్దిమంది మంచోళ్ళు ఉన్నారు, నేను కాదన్న వాళ్ళ పోను, ఎక్కువ మంది అధికారులు దరిద్రులు గూడారు. ముఖ్యంగా ప్రజా జీవన విధానానికి సంబంధించి, జీవన జర్నీకి సంబంధించి నిత్య జీవితంలో ఈ సమస్య ఛాలెంజింగ్గా తయారైంది. ముఖ్యంగా నేను ఇప్పటికీ ఆరోగ్య సమస్యలు, అందులో శారీరక సమస్యలు, మానసిక సమస్యల గురించి చెప్పాను, చెవుడు వస్తుందని చెప్పాను. అసలు ఏళ్ళగారు పిల్లలు చదువుకుంటారు, పేషెంట్స్, వృద్ధులు, పిల్లలకు సంబంధించి ఈ సౌండ్, ఆ డెక్కులు కూర్చున్న భూమి కదులుతుంది. నేను కూర్చుంటే అంత సౌండ్స్ వస్తూ ఉన్నాయి. అదొక సమస్య అయితే పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి, పిల్లలు ఎగ్జామ్స్ రాసుకోవాలా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జాబ్ కోసం జరిగే యంగ్స్టర్స్, నిరుద్యోగ యువత ఉంటుంది. ఈ మైకులు ఎవడు పెట్టమన్నాడు? ఎవడు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు? ఎవడి మతం వాడికే. అరే ఒక గంట పెట్టుకుంటాడు, పొద్దుపూట ఒక అరగంట, మాటిపూట ఒక అరగంట, గంట పెట్టుకోండి, లేదా 2 గంటలు పెట్టుకోండి, పొద్దుపూట 1 గంట, మాటిపూట 1 గంట. అసలు ఎన్ని గంటలు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? అది చర్చిలు కానీ, మసీదులు కానీ, దేవాలయాలు కానీ, ఏవైనా ఇంకితర మతాలకు సంబంధించి అసలు మీకు అన్ని గంటలు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? మీ కాంప్లెక్స్, మీ ఆవరణ మట్టికి పెట్టుకోవాలా? సో ప్రజల్ని డిస్టర్బ్ చేయడం తప్ప మరొకట్లేదు. ఏమనంటే దేవుడికి ఏమనంటే కోపం వస్తుందని సామాన్య జనం కుమిలి వస్తున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లలు అసలు కొంతమంది నాకు తెలిసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ పిల్లలు చదువుకునే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాస్, స్లమ్, రిచ్ అనేం లేదు, అట్లా అడగోలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొద్దిగా ఎడ్యుకేటెడ్స్ ఉన్న సార్ అట్లా సమస్య ఉండదు, మాస్ ఉన్న సార్ అట ఈ సమస్య ఎక్కువ రేజింగ్ ఉన్నది. మరి పిల్లల ఎడ్యుకేషన్ ఏం చదువుకోవాలి? నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏం కష్టపడి చదువుకోవాలి? పొద్దాకల ఆ మైకులతోని ఎవడన్నా పెళ్ళికి 1 గంట 2 గంటలు పెట్టుకుంటాడు, ఆ పెళ్లి టైంలో ఇంకో గంట పెట్టుకోని పెళ్లి రోజు 3 గంటలు. ఒక్కొక్కడు పెళ్ళి వాడేదో దేవలోకం నుంచి వచ్చిన రాముడు, కృష్ణుడు, లేకపోతే ఇంకో దేవుళ్ళు అయినట్టుగా భూమి నుంచి దివికి దిగి వచ్చినట్టు దేవతల్లాగా పెడుతుంటారు. పెళ్ళిళ్ళు చేసుకోండి, సంతోషమే. కాపురాలు చేసుకోండి, సంతోషమే. పిల్లలైనా సంతోషం, సాదుకోండి, సంపాదించుకోండి. అరే మీ యొక్క సంతోషాన్ని ప్రజల మీద రుద్దటం ఏందో అర్థం కాదు. ఎవడు చెప్పాలి మీకు? ఎవడు చెప్తే వింటారు మీరు? ఒళ్ళు కోపం నశాలానికి వస్తూ ఉంటుంటుంది. ఎవడికి చెప్పాలి? గాడిదలు కాస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గాడిదలు కాస్తున్నటువంటి ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గాడిదలు కాస్తున్నటువంటి సౌండ్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు?
వందల వేల కోట్ల రూపాయలు మీకు శాలరీలు తగలబెడతా ఉంది ప్రజలు. రూపాయి రూపాయి ఉప్పు పప్పు చింతపండు మీద పన్నుల మీద పన్నులు కడుతూ మీకు చెప్పేటోడే లేడు. వీళ్ళు అధికారులు ప్రభుత్వం అసలు మాకు అది మొత్తం ప్రైవేటైజేషన్ చేసి దొబ్బేయండి. అసలు మాకు ప్రభుత్వ రంగం ఏమొద్దు, చికాకు పుడుతుంది మీ వ్యవహారాలు చూస్తుంటే. గవర్నమెంట్ మంట కలిసిపోని మీలాంటి పాలక ప్రభుత్వాల కంటే సావనండి. మీకు మీ ప్రభుత్వ రంగం ఉన్నా ఒకటే, కాలు తగలబడిపోయినా ఒకటే. మీరు చేయకుండా ఎంత మట్టికి కాపాడి ఎంత మట్టికి చెప్పగలం మీ దరిద్రాలని మాకు మా ప్రజలకు ఇబ్బంది చేస్తూ ఉన్నారు. కనీసం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కూడా చేయడు. ఆ డెక్ కమిటీల వాళ్ళని, పొల్యూషన్ కమిటీ వాళ్ళని, ఫ్యాక్టరీ వాళ్ళకంటే మీరు పిలుస్తున్నారు. వీళ్ళు మళ్ళీ అంత అవినీతి అక్కడ. ఈ పొల్యూషన్ డిపార్ట్మెంటు అవినీతి నిరోధక శాఖ కంటే ఎక్కువ అవినీతి ఉన్నది. అవినీతి నిరోధక శాఖ సరిపోదు. అంతే దరిద్రులంతా కూడి సర్వనాశనం చేస్తున్నారు ప్రజలు. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్కి సంబంధించి, ఆ పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్యలు, పేషెంట్స్ జీవితాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇక ఛాలెంజింగ్గా తయారైనవి. ఈ మధ్యకాలంలో జరిగిన సంభాషణ, మంత్రి గారు ఊరు వెళ్తే డెక్కులు పెట్టాడట. ఆయనే ఫోన్ చేసి అరెస్ట్ చేయించాడు. దుర్మార్గులు ఇంకా అరెస్ట్ చేయటం కాదు, లోపల జైళ్ళల్లో వేయాలి. ఖచ్చితంగా సంవత్సరం నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష ఉండాలి. ఇది విపరీతమైనటువంటి సౌండ్ పొల్యూషన్ సంబంధించి పెట్టిన వాళ్ళు ఫైన్లు వేయాలి, ₹1,00,000 వేయాలి బడ్లకి, డెక్కులు డీజేలు మైకులు పెట్టిన బడ్లకి. సో ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ వైపుగా పోతే తప్ప వీళ్ళు వినేలాగలేరు. బతకడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఇట్లా అడ్డగోలు వ్యవహారాలకి నేను ఎప్పుడు వ్యతిరేకమే. నేను ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఆ విధంగా వ్యతిరేకంగా ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్. మీడేవుడు రా బాబు, మైకులు డీజేలు డెక్కులు పెట్టి నీ ఇంటి మట్టికి పెట్టుకో, దేశమంతా వినపడాలా నీ డెక్కులు. పేషెంట్లు చనిపోతే ఎవడు బాధ్యుడు? నువ్వు మన దేవతవా సృష్టికర్తవా? వాడు చనిపోతే ఆ ఇంట్లో ఇంకొక మనిషిని, ఆ మనిషిని ప్రాణం పోయడానికి నువ్వు ఆంజనేయుడివా, హనుమంతుడివా, దేవుడివా? హనుమంతుడు అంటే సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవని మొక్కకు సంబంధించి వాసన చూపించి నోట్లో పెడితేనో వాసన చూపిస్తేనో బతుకుతారు. మీరేమైనా దేవుళ్ళ? మీ సౌండ్ పొల్యూషన్కి చచ్చితే ఎవడు బాధ్యుడు? చనిపోయిన వాళ్ళది ఎవరు బాధ్యుడు? మీ మీద మర్డర్ కేసులు పెట్టాలి. అందుకోసం ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఐడి కార్డులు తీసుకోవాలి. యూనియన్లు పెడితే ఇంకా మంచిది. మీ మీద అటాక్ చేయడం ఈజీ కూడా, చెప్పడానికి ఈజీ ఉంటుంది. ఎవడి కోసం పుట్టారు వీళ్ళంతా? బతకడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ మీ విచ్చలవిడితనానికి మేము వ్యతిరేకం. ప్రజలకు సంబంధించి ఆ ఇబ్బందులు అయితే ఉన్నాయి. సౌండ్ పొల్యూషన్ మీద ఖచ్చితమైనటువంటి చట్టాలు రావాలి, ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళ మీద ఏమైనా మర్డర్ జరిగినా, లేకపోతే ఇది జరిగినా, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి లోపల దబ్బాలా. 7 సంవత్సరాలు యావజ్జీవ శిక్ష, 14 ఏళ్ళు జైలు శిక్షలు వేయాలి వాళ్ళకి. చెప్తే తప్ప వినేలాగలేరు. సో ఇక ధనిక వర్గాలకి ఆ పేరుతోని, హడావుడి పేరుతోని ఆ పెద్ద ఎత్తున న్యూసెన్స్ ఉన్నది. సో ఆ పరిసరాల్లో ఇళ్ల పక్కన సంబంధించిన కార్యక్రమానికి ఇళ్ల పక్కన సంబంధించి చాలా సమస్యగా ఉన్నది. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు, జైన్ ఎవడన్నా కానివ్వండి, అది నీ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే నీ ఇంటి మటుకు మైకి పెట్టుకో. 1 గంట అంటే పబ్లిక్ వాడి ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నా 1 గంట పెద్దగా పెట్టుకోండి. ఎవరు దేశం అంతా వినపడాలా? ఇదేమన్నా రాముల వారి పెళ్ళా? జీసస్ క్రైస్ట్ క్రిస్మసా? మహమ్మద్ ప్రవక్త జన్మ దినమా? అరే ప్రజలను 365 రోజులు దొబ్బుకు తింటారు. ఎందుకు పుట్టారో మీరంతా? వాళ్ళని తిట్టాలి, వాళ్ళని పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని. సో అందుకోసం ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు రండి. ఖచ్చితంగా వీళ్ళకి జైలుకి పంపించాలి, ఖచ్చితంగా ఫైన్లు వేయాలి, ఖచ్చితంగా ఒక నియంత్రణ చట్టం ఒకటి తీసుకురావాలి. లేకపోతే వృద్ధులు, పిల్లలు, పేషెంట్స్ చనిపోతే ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఇది ఒక్కరోజు ఒక్క ఇన్సిడెంట్ ఇవాళ జరిగిందనేది కాదు, చాలా రోజులు బట్టి చూస్తున్నా. చాలా న్యూసెన్స్గా ఉంది. అందరూ అది న్యూసెన్స్ అని అంటూ ఉన్నారు. కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్న దగ్గర ఇబ్బంది ఉన్నట్లా. ఈ బడిలో ఒకళ్ళు తయారయ్యారు, తాగుడు ఒక విచ్చలవిడితనం తయారైంది, తాగి డ్యాన్స్లు వేసి ఊగుడు. ఎవరి కోసం పుట్టారో వీళ్ళంతా? అది ఏదైనా ఫంక్షన్ అయినా తాగి ఎవరుడే ఆ డీజేలో పెట్టుడు. ఎవరి కోసం పుట్టారో మరి? ఎవరిని ఉద్ధరించడానికి పుట్టారో? పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్ని దెబ్బతీస్తున్నటువంటి ఈ వ్యక్తులు సామాజిక వ్యతిరేక శక్తులు, యాంటీ ఎలిమెంట్స్ చేసేటువంటి శక్తులుగా భావించాలి. వీళ్ళ మీద ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో భవిష్యత్తులో ఆ వైపుగా పాలక ప్రభుత్వాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం, ఆశాభావుతున్నాం. లేకపోతే భవిష్యత్ పోరాటాలకి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుద్దనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దలారా, మిత్రులారా.